ప్రారంభం చేసుకుందామండి. ప్రారంభం చేసుకుందామా? చేసుకుందాం సార్. ఓం నమః పాణినికాచ్యాయ పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. मुनित्रयं नमस्कृत्य तदुक्तेः परिभाष्य च वैयाकरणसिद्धान्तकौमुदीयं विरच्यते. మనము పంచమీ విభక్తి చెప్పుకుంటున్నాం. పంచమీ విభక్తిలో ఎక్కడి దాకా వచ్చాము? జనికర్తృ ప్రకృతికి ఇది చెప్పుకోవాలి. అవునా? అవును గురువు గారు. జనికర్తు ప్రకృతి ఇవి చెప్పుకోవాలి. ఎక్కడో శబ్దాలు వస్తున్నాయి. అదే శాంసంగ్ ఎస్ఎం అని ఉంది సార్, అది ఎవరో తెలియదు మనకి. శాంసంగ్ ఎస్ఎం అని ఉందండి, పేరు లేదు దానిపైన. ఆ శబ్దం వచ్చే వారి పేరు లేదు, వారి ఫోన్ పేరు మాత్రం ఉంది. ఓకే. జనికర్తు ప్రకృతి జాయమానస్య हेतुः अपादानं स्यात्. ब्रह्मणः प्रजाः प्रजायन्ते అని దానికి వృత్తి. జనికర్తు ప్రకృతి అని పదచ్ఛేదం. తల దగ్గరికి జనికర్తు ప్రకృతి అని పదచ్ఛేదం. జని అంటే ఏమిటి? ఉత్పత్తి. జనికర్త అంటే పుట్టేడి వాడు అని అర్థం. పుట్టుటకు కారణం అంటే తనే. పెట్టండి పెట్టండి పెట్టండి. అమ్మవారు చల్లగా కాపాడుగాక. తలుపు దగ్గరికి వేయండి, క్లాస్లో ఉన్నా. జనికర్త అంటే పుట్టేవాడు అని అర్థం. ప్రకృతి అంటే దానికి హేతువైన వాడు, కారణమైన వాడు. అంటే ఒక పుట్టటానికి కారణమైనటువంటి దానికి అపాదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది అని అర్థం. బ్రహ్మణ ప్రజా ప్రజాయంతే అంటే ఇక్కడ పుడుతున్న వాళ్ళు ఎవరు? ప్రజలు. ప్రజా ప్రజాయంతే, ప్రజలు పుడుతున్నారు. వీళ్ళు పుట్టడానికి హేతు ఎవరు? సృష్టి అంతా బ్రహ్మగారి దగ్గర నుంచి కదండి వస్తుందని చెప్పుకుంటాం. కనుక బ్రహ్మగారు, కనుక బ్రహ్మగారికి బ్రహ్మన్ శబ్దానికి అపాదాన సంజ్ఞ ప్రవర్తించి బ్రహ్మణ అనే రూపం ఏర్పడింది. అది అయిన తర్వాత భువ ప్రభవ. భువ ప్రభవ హిమవతో గంగా ప్రభవతి. తత్ర ప్రకాశత ఇత్యర్థః. తత్ర ప్రకాశత్ ఇత్యర్థః. భువః ప్రభవః
ఈ పై సూత్రం ఏమిటి? జనికర్తు ప్రకృతి. అందులోంచి కర్తృ శబ్దాన్ని అనువృత్తిగా తెచ్చుకుంటాం కనుక ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది దేంతో కలుస్తుంది? భువహతో కలుస్తుంది. భువః కర్తు ప్రభవ అని అన్వయం అవుతుంది. అంటే భూ అంటే ఏమిటి? భూసత్తాయాం అంటాంగా, అంటే ఉండుట, ఉండుట, భవనం, ఉండుట అనేటటువంటి, అంటే సత్తా మాత్రంగా ఉండుట అని అర్థం. ఇది ప్రభవ అంటే ప్రకాశించునది, ప్రకాశ స్థానము అని అర్థం. అంటే సింపుల్ గా చెప్తామండి, ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోతుంది. హిమవతో గంగా ప్రభవతి, హిమవతో గంగా ప్రభవతి. గంగ ఎక్కడ పుట్టింది? హిమాలయాల నుండి. హిమాలయ, హిమాలయాల్లో పుట్టింది. హిమాలయాల్లో ఎక్కడ పుట్టింది? మీకు తెలియదు, నాకు తెలియదు. ఎక్కడో పుట్టింది. హిమాలయాల్లో లోతుల్లో ఎక్కడో పుట్టింది. లేదా ఇంకా వెనకాల ఎక్కడో పైనుంచి ఆకాశకంగా వచ్చింది అనుకుందాం. కాసేపు ఏదైనా అనుకోండి. మీకు మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం అదే ఊరండి, గంగోత్రి వెళ్తాం, అక్కడ స్నానాలు చేస్తాం. మనం ఏమనుకుంటున్నాం? గంగ అక్కడ పుట్టింది అనుకుంటున్నాం. కానీ అక్కడ స్థానికులు ఏం చెబుతారు? ఒరే నాయన, ఈ కొండల్లో పడి లోపలికి పోతే అక్కడ దాని పేరు ఏది, గోముఖము అనేది చెప్తారు. గోముఖం అని అనుకుంటున్నాం. గోముఖం అక్కడ ఒరిజినల్ గా గంగ కనపడుతుంది మీకు అని అంటాడు. ఇంకా వెనక కూడా ఉండుండొచ్చుగా. కనుక ఈ పుట్టినటువంటి గంగ ప్రభవ ఎక్కడ మొదటిసారిగా ప్రకాశవంతం అవుతోంది, అంటే స్పష్టముగా ఏర్పడుతోంది అనే దానికి, ఆ ప్రదేశానికి, దానికి ఉపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వస్తుంది. అందుకని మనకి హిమవతో గంగా ప్రభవతి అంటే హిమవత్ పర్వతాలలో మొదటిసారిగా గంగ ప్రకాశముగా మనకి తెలిసినది అని దీని తాత్పర్యం. అయిన తర్వాత లెబ్లో, దీనిలో ఒక వార్తికం, లెబ్లోపే కర్మణ్యధికరణే చ, లెబ్లోపే కర్మణ్యధికరణే చ, ఇది వార్తికం. లెబ్ లోపం ఏంటంటే, అసలు ఫస్ట్ లెబ్ అంటే ఏమిటి, దాని లోపం ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఒక పనిని, ఒక కర్త, ఒక పని కాదు, ఒక కర్త రెండు పనులు వరుసగా చేస్తాడు అనుకున్నాం. భోజనం చేస్తాడు, స్కూల్కి వెళ్తాడు. నక్షత్రం అన్ని కూడా వచ్చాడు. ఏమ్మా అన్నపూర్ణ గారు ఏదో చెప్పారు. నమస్కారం మహోదయ. ఏదో మీరు ఏమన్నా నాకు అర్థం కాలే. నమస్కారం మహోదయ. నమస్తే అమ్మా, నమస్తే. ఏమండి ఇంచేత భుంక్త్వా గచ్చతి అనుకున్నాం ఎవరైనా కానివ్వండి. అంటే మొదటి క్రియ ఏమిటి? భోజనం చేయటం. భుంక్త్వా గచ్చతి. ఏమండి ఇది, దీన్ని ఏమంటారంటే త్వా ప్రత్యయము అంటారు. ఈ క్రియకి ముందు వచ్చినది త్వా ప్రత్యయము. అప్పుడు భుంక్త్వా అయింది. అయితే ఈ త్వా ప్రత్యయ స్థానంలో ఒకవేళ ఈ ధాతువుకి ఇంకా ఏదైనా ఒక ఉపసర్గ కలిసింది అనుకోండి, అంటే ప్రాదయ చెప్పుకున్నాం కదా, ఆ ప్రాదులు 23, 22, 23 ఉన్నాయి కదా, ఆ వాటిలో అది కనుక ప్రాదయ ఉపసర్గ క్రియాయోగే, క్రియతో యోగము కలిగినప్పుడు దానికి ఉపసర్గ అనే సంజ్ఞ వస్తుంది. మనం సంజ్ఞా ప్రకరణలో చెప్పుకున్నాం. కనుక ఉపసర్గ వస్తే, అంటే ఒక ధాతుకి ఉపసర్గ వస్తే, ఈ త్వా ప్రత్యయము యొక్క స్థానంలో ఆదేశముగా లెప్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది.
లెప్ ఆదేశంగా వస్తుంది. అంటే ఏమిటి? పశ్యతి. ఏమండి? ఇక్కడ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము అంటే ఒక లెబంతం చెప్పండి, ఉదాహరణ చెప్పండి ఎవరైనా, నాకు వెంటనే గుర్తు రావట్లే. ఆగత్య. అమ్మయ్య. గత్వా. చూసారా, అసలు వెంటనే సడన్ గా బ్లాంక్ అయిపోతుంటుంది బుర్ర. తెలియక, ఆగత్య తెలియక అంటే మరి దారుణంగా గుర్తు రావట్లే. సరే, గత్వా వెళ్ళి, ఇప్పుడే చెప్పుకున్నా అన్నట్టు. గత్వా పశ్యతి. అయితే ఈ గత్వ బదులు వస్తున్నాడు అనడానికి ఆంగ్ అనేటటువంటి ఉపసర్గ కలిస్తే ఆ గత్వా అవ్వకూడదు. ఆ గత్వా బదులు ఇక్కడ లెప్ ఆదేశంగా వచ్చి ఆగత్య అవుతుంది. ఇది లెబంతము అంటే. సరే, ఇలాంటి లెబంతము లోపే లోపే లెబ్ లోపే ఏమిటవుతుందిట అంటే, ఎక్కడైతే లెప్పు లోపిస్తుందో అక్కడ కర్మణ్యధికరణేచ, అంటే ఈ లెప్పు పరిచయాంతమైన శబ్దము ప్రయోగించినప్పుడు కర్మకి గాని అధికరణమునకు గాని అపాదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. ఉదాహరణకి ఏమిచ్చాడు? ప్రాసాదాత్ ప్రేక్ష్యతే అన్నాడు. ప్రాసాదం అంటే మేడ మీద, డాబా మీద, అక్కడి నుంచి చూస్తున్నట్టు వాడు. ప్రాసాదాత్ ప్రేక్ష్యతే అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ప్రాసాదం మీద నుంచి. ఏమండి? ఇక్కడ లెబ్లోపం ఏముంది అంటే, వాడు డైరెక్ట్ గా ప్రసాదం మీద ఉంటాడా? ఉండడుగా. ఏం చేయాలి? ఎక్కాలిగా, ప్రసాదం ఎక్కాలిగా. మ్యూట్ తీసేస్తే వినపడుతుందమ్మా మీ మాట. ప్రసాదం ఎక్కాలిగా అంటే ఆరుహ్య. ఆరుహ్య ప్రాసాదం, ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే. ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే. ప్రాసాదం అంటే ఏది? కర్మ. ప్రాసాదం అన్నది కర్మ కదా, ఎందుకంటే ప్రాసాదం ఆరుహ్య, ప్రాసాదమును ఎక్కి. ఈ ఆరుహ్య అన్న మాట కనపడట్లే మనకి మా చెప్పిన మాటలో. ప్రాసాదాది ప్రేక్షతే అన్నాడు కనుక ఈ ఆరుహ్య అనే లెబంతము లోపించిందా లేదా? వాడు ఇచ్చిన ఉదాహరణలో ప్రాసాదాది ప్రేక్షతలో మధ్యలో బ్రాకెట్ లో ఆరుహ్య ఉండాలి, లేదు. కానీ ఊహ్యము మనకు తెలుస్తుంది కనుక ఇక్కడ ప్రసాదాత్ అనే కర్మ ప్రసాదం అనే బదులు ప్రసాదత అని వస్తుంది. ప్రసాదాత్ ప్రేక్షతే అని అయిపోయింది. ఎన్నిటికి వస్తుంటా? లెబ్లోపే కర్మని అధికరణేచ. సో ఒక ఉదాహరణ కర్మకి ఇచ్చాడు, మరి అధికరణాన్ని కూడా ఉదాహరణ ఇవ్వాలిగా. దాని పక్క ఉదాహరణ ఆసనాత్ ప్రేక్షతే అన్నాడు. ఆసనాత్ ప్రేక్షతే ఏమండి? ఆసనాత్ ప్రేక్షతే అంటే ఏం చెప్పాడు అంటే, ఆసనం ఉందండి, దాని మీద కూర్చొని చూస్తున్నాడు అంటే ముందు వీడు ఏం చేయాలి? కూర్చోవాలి. కూర్చోవాలి. ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చుంటాడు? ఒక ఆసనం మీద కూర్చుంటాడు కనుక ఆసనం, ఆసనే ఉపవిశ్య. ఆసనే సప్తమిలో ఉంది చూడండి, అధికరణంలో. ఒకటి కర్మనికి ఉదాహరణ, ఒకటి సప్తమికి అధికరణానికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఆసనే ఉపవిశ్య ప్రేక్షతే, ఆసనమునందు కూర్చుని చూస్తున్నాడు.
కనుక ఇక్కడ ఈ ఉపవిశ్య అనేది కనపడట్లేదు కాబట్టి లెబ్ లోపం కాబట్టి సారీ లెబ్ లోపం కాబట్టి అధికరణం కాబట్టి దాని స్థానంలో పంచమి వచ్చి ఆసన్నాత్ ప్రేక్షతే అనేటటువంటి విషయం చెప్పాడు. ఏమండి? అట్లాగే ఇంకోటి గురువు గారు ఇక్కడ లబంతం వచ్చిన లబంతం వచ్చినప్పుడు ఇది సప్తమి వస్తుందా? లబంతము కనపడకపోతే ఈ లబంతం వస్తే సప్తమిలో వస్తుంది కదండి. లబంతం కనపడకపోతే మనకి పంచమిలోకి వెళ్తుంది. అదే లబంతం లేకపోతే పంచమిలో చెప్పాలి. అలాగదమ్మా. ఒక్క నిమిషం, ఎవరు అడిగేది? సౌమ్య. రైట్, సౌమ్య గారు, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ప్రాసాదము మీదకి ఎక్కి చూశాడు, మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదండి. ప్రాసాదం మించి చూశాడు, ప్రాసాదం దగ్గర మించి చూశాడు అంటే ఏమైంది ఇక్కడ? ప్రాసాదము పైకెక్కి చూశాడు అనే దానిలో ప్రాసాదం పై నుంచి చూశాడు అంటున్నాం. అవునా? అవునా కదా? అవును. అంటే పైకెక్కి అనే మాట మాయమైపు కనపడట్లే కదా? కనిపించట్లేదు. అలాగే వాడు ఎక్కకపోవడం చూడలేడు కదా? ఎక్కకుండా చూడలేడు కనుక ఎక్కడం గ్యారంటీ, కానీ ఎక్కాడు అని చెప్పగలిగేటటువంటి ఆ క్రియాపదం ఇక్కడ కనపడట్లే. అసలు ఏముంటుంది? కనిపించకపోతే పంచమీనా? ఒక్క నిమిషం వినమ్మా, అదే చెబుతున్నా. ఇక్కడ వాక్యం ఏం ఏమని వాడు అది పైకి ఎక్కి చూశాడండి. దీనికి సంస్కృతం చెప్పాలండి, ప్రాసాదం ఆరుహ్య, ఏమండి, ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే, ఇదేగా చెప్పాలి. అవునా కదా? అవును. ఆరుహ్య అన్నది లెబంతమేనా కదా? అవును గురుగారు. రైట్. ఆరుహ్య ఏమిటి? ఆరుహ్య ప్రసాదం కనుక ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే. ప్రాసాదం అనేది ద్వితీయలో ఉంది, కర్మ కాబట్టి. అవునా? ఇప్పుడు ఆరుహ్య లేదు, మన ఊహ వదిలేశాడు. అప్పుడు ఈ ప్రాసాదం అన్నది కాస్త ప్రాసాదాత్ అవుతుంది. అర్థమైంది. క్లియరా? అర్థమైంది. అలాగే ఆసనే ఉపవిశ్య శిక్షతే, ఆసనము మీద కూర్చుని చూస్తున్నాడు. ఆసనే ఉపవిశ్య, ఆసనే అనేది సప్తమిలో ఉంది, అధికరణం కాబట్టి. ఏమా ఈ ఉపవిశ్య అనేది కనపడకుండా పోయింది అనుకోండి, లెబంత లెబ్ లోపి, అప్పుడు ఏముంటుంది? ఆసనం ఆసనే ప్రేక్ష ఉంటుంది కదా. ఆ ఆసనే బదులు ఆసన. క్లియరా? ఇంకేమనుందా? క్లియర్ అండి. రైట్. శ్వశురాజ్యహ్రేతి అని ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. అంటే మావగారిని చూసి సిగ్గుపడుతోంది. మావగారు చూసి అంటే శ్వశురం వీక్ష్య అని కదా అర్థం. మావగారిని చూడకపోతే సిగ్గు పడుతుంది, కానీ ఆ వీక్ష అనే మాట ఇక్కడ లేదు కనుక శ్వశురాత్ జిహ్రేతి అని ఉదాహరణ ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత రెండోది ఇంకోటి ఇస్తున్నాడు. గమ్యమానాపి క్రియాకారక విభక్తినాం నిమిత్తం, క్రియ గాని క్రియాకారక విభక్తినాం గమ్యమానాపి నిమిత్తం, ఇది కూడా వార్తికమే. మనకి బాగా అలవాట్లో ఉన్న పదాలే అమ్మా ఇవన్నీ. ఇప్పుడు కాసేపు ఓ పెళ్లి హడావుడి అవుతుంది అనుకుందాం, కాసేపు సరదాగా. ఏదో పెళ్లి దాకా ఎందుకు, ఏదో కాళ్ళ ఇంట్లో బయట తిరుగుతున్నాం. ఎవడో ఒక ఆయన మనకు బాగా కావాల్సిన వాడు వస్తున్నాడు.
ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటావా, లేకపోతే ఎక్కడి నుంచి అని అడుగుతావా? మనకు అలవాటు అన్నమాట ఏమిటి, ఎక్కడి నుంచి అంటాం, అంతేనా? ఎక్కడి నుంచి అని అంటాం, ఇంకేమైనా అంటావా? లేకపోతే ఎవరైనా బయటికి బయలుదేరకూడదు, ఎక్కడికి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇన్ని మాటలు లేవు అక్కడ. మన మనసులో భావం ఏమిటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. కానీ అన్నమాట ఏమిటి, ఎక్కడికి. అంటే అక్కడ ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్నలో వెళ్తున్నావు అనే క్రియ కనపడుతోందా లేదా? ఏమ్మా? కనిపిస్తుందండి. కనిపిస్తోంది. కానీ మనకు అక్కడ కనబడుతోందా, గమ్యమానం అవుతుంది. అంటే అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది, గమ్యమానం ఒకట ఉన్నట్టు తెలుస్తోంది, కానీ ఉచ్చారణలో లేదు. ఉచ్చారణలో అనలేదు, నోటితో అనలేదు. ఎక్కడికి అని అన్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేటటువంటి ఒక క్రియాపదం కనబడుతుంది మనకి. వాడు కూడా నదికి అంటాడు, లేకపోతే నది నుండి అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నదికి అంటాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నది నిండా ఏదో చెప్తాడు. అక్కడ కూడా వస్తున్నాను అనే క్రియాపదం లేదు. అక్కడ కూడా క్రియ గమ్యమానమైంది, అంటే తెలుసు ఉన్నట్టే. ఇప్పుడు దాన్ని అక్కడ ఇంటర్పోలేట్ చేసుకుంటావా లేదా అర్థం చేసుకున్నాడు బుర్రలో. ఇగో అలా క్రియ కనపడనప్పుడు, ఆ వాటి కారక విభక్తులు ప్రవర్తించినప్పుడు అక్కడ కూడా పంచమి వస్తుంది. అంచేత వీడు ఎవరు అడిగాడు, కస్మాత్వం అన్నాడు. కస్మాత్ అంటే పంచమిలో చెప్పాడు. దేనికి, కిం అనేటటువంటి శబ్దానికంటే పంచమి విభక్తి వచ్చి కస్మాత్ అయింది. అయిన తర్వాత ఇంకోటి ఏముంది, యతశ్చాధ్వకాల నిమానం తతః పంచమి. యతశ్చ అధ్వ కాల నిమానం తతః పంచమి, ఇది ఒక వార్త. సార్ మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ నిర్మాణం అని ఉంది, నాకు సరిగ్గా మీరు ఒక్క నిమిషం చెబుతున్నా. నిర్మాణం అని ఉన్న కొన్ని పుస్తకాల్లో నిర్మాణం అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో నిమానం అని ఉంటుంది. రెండిటి అర్థము ఒకటే. మీరు నిమానం రాసినా తప్పు లేదు, నిర్మాణం రాసినా తప్పు లేదు. నిర్మాణం రాసినా తప్పు లేదు, నిమానం రాసినా తప్పు లేదు. మాత్రం రాయకండి. నిమానం రాస్తే ఏమండు, విమానం అని రాస్తే మాత్రం మార్కులు కట్ చేస్తాడు. సరే, అంటే యతశ్చ దేని నుండి, అధ్వ, అధ్వ అంటే మార్గము, ఇంకా కాలము అంటే కాలములను, నిమానం అంటే కొలుస్తాము. ఇగో అక్కడి నుంచి పంచమి అని అన్నాడు. అలాంటి శబ్దానికి పంచమి వస్తుంది అని అన్నాడు. ఏమండి? తర్వాత దేని నుంచి మనము అధ్వ అంటే మార్గమును గాని కాలమును గాని కొలుస్తామో అట్టి శబ్దము కంటే పంచమి విభక్తి వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వలేదేమండి? ఎగ్జాంపుల్ వీడు ఇవ్వలేదు, మనం రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కావాలంటే ఏముంది, మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్. మార్గమును కాలమును కొలిచెదరు. నేను 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను. వనాత్ గ్రామో యోజనం అందాం. వనము నుండి మా గ్రామము ఒక యోజనం దూరం ఉంటుంది. వనాత్ గ్రామో యోజనం. సార్ ఇక్కడ ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్ ఒకటి, నీలకంఠం గారి బుక్ లో. నీలకంఠం గారి బుక్ లో ఏమని ఇచ్చారు చదవండి. సిలబస్ ఇట్లా, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? ఐ కేమ్ ఫ్రమ్ ద రివర్. అదే ముందు దానికి
కస్మాత్ త్వం, వేర్ ఆర్ అది యు ఫ్రమ్. అవి రెండు కూడాను దేనికి గమ్యమానాపి క్రియాకారక విభక్తి నిమిత్తం అనేటువంటి వార్తీకానికి ఉదాహరణలు. ముందట్లో సరిపోయింది అవి. అదే యత్సచ్ అని దట్ పాయింట్ ఆఫ్ ప్లేస్ అండ్ టైమ్ ఫ్రమ్ విచ్ ద పాత్ అండ్ టైమ్ ఆర్ మెజర్డ్ ఈజ్ యూస్డ్ ఇన్ పంచమి. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ దట్? Saptami should be employed in the words denoting the path distance connected with that point of path from which measurement is ఉదాహరణ ఇవ్వలేదు అక్కడ. taken. మీరు చెప్తున్నారు కదండి, వనాత్ గ్రామ. అదే వనాత్ గ్రామో యోజనం అంటే మా ఊరు నుంచి ఇక్కడి నుంచి ఈ యోజనము అంటే మార్గ పరిమాణం ఎంత ఉందండి, మార్గం ఎంత ఉంది అంటే ఇగో ఈ వనము ఎక్కడ పూర్వ అవధి ఏమిటి, వనం దగ్గర మొదలెడితే ఇంకా మా ఊరికి ఒక యోజనం దూరం ఉందయ్యా అని చెబుతున్నాడు. ఏమండి? అయిన తర్వాత దాని తర్వాత చూడండి, మీకు ఉదాహరణలు ఇవ్వకపోవడం అంటూ ఏం ఉండదు మాస్టారు. నేను చెబుతా, ఒక్క నిమిషం కంగారు పడకుండా ఉంటే. దాని తర్వాత ఏమంటున్నాడు? తద్యుక్తాదధ్వన ప్రథమ సప్తమ్యౌవా అన్నాడు. ముందేం చెప్పాడు? యతస్య అధ్వ కాల నిమానం తతః పంచమి అంటే అధ్వమునకు మార్గమునకు కాలమునకు కూడా పంచమి వస్తుంది అని ఒక వార్తికం ఇచ్చాడు. దానికి మళ్ళీ ఇంకొక వార్తికం ఇస్తున్నాడు, సప్లిమెంటరీ వార్తికం. ఏమిటది? తద్యుక్తాదధ్వన ప్రథమ సప్తమ్యౌ అని మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. అంటే ఏమిటి? అలాంటి పంచమ్యంతముతో కూడుకున్న అర్ధవాచకం శబ్దము కంటే, అలాంటి పంచమ్యంతంతో కూడుకుని ఉన్న అర్ధవాచక శబ్దముల కంటే ప్రథమ సప్తమ్యౌ ప్రథమ సప్తమి కూడా రావచ్చు. అంటే పంచమి ప్రథమ సప్తమి. ఓకే, ఇవన్నీ కూడా అండి ప్రయోగంలో ఉన్నటువంటి వాటికి సాధుత్వాన్ని ఇచ్చేటటువంటి వార్తికాలు. ఇలా కూడా వాడేవారు ఆ కాలంలో, ఇలా కూడా వాడేవారు. ఆ రెండింటికి సాధుత్వం కోసం వార్తికం. తర్వాత తద్యుక్తాదధ్వన ప్రథమ తర్వాత కాలాత్ సప్తమీ చ వక్తవ్య, కాలాత్ సప్తమీ చ వక్తవ్య. ఇప్పుడు చూడండి, పైన ఏముంది? యతశ్చ అధ్వ కాల నిమానం. మొదటి వార్తికం పట్టుకోండి జాగ్రత్తగా. ఇందులో రెండు టాపిక్స్ ఏమున్నాయి? మార్గము అధ్వము ఉంది, కాలము ఉంది. దాని సప్లిమెంటల్ దానిలో తద్యుక్తాదధ్వన ప్రథమ సప్తమ్యు. ఈ కాలము అధ్వము అనే వాటిలో అధ్వం అయితే ప్రథమ సప్తమి కూడా వస్తుంది. అదే కాలం అయితే ఏమొస్తుందిట? కాలాత్ సప్తమీచ. కాలవాచకం అయితే కనుక సప్తమి మాత్రమే వస్తుంది. ఉదాహరణ ఏమిటి? వనాద్ గ్రామో యోజనం యోజనేవా. వనాత్ గ్రామో యోజనం యోజనేవా. అర్థమైందండి? అంటే వనాత్ గ్రామో యోజనేవా అంటే వనము నుంచి గ్రామం ఒక యోజనం దూరంలో ఉన్నది కనుక ఏమన్నాడు? ఇది ఏమిటిది? అధ్వమా కాలమా? అధ్వం అండి, ఇది మార్గం కదా. అందుకని సప్తమి కూడా ఇచ్చి ఏమంటాడు? యోజనం అని గాని, వనాత్ గ్రామం యోజనం అని గాని యోజనే అని గాని రెండు వాడచ్చు. ఏమండి? ఎంత దూరం ఉందో ఒకసారి విషయాన్ని గమనించాల్సిన పాయింట్. ఒక నిమిషం, పాయింట్ ఏమిటంటే మొదటి వార్తికం ఏమిటండి? ఒకసారి చెప్పండి. గమ్యమానాపి క్రియాకారక విభక్తి యదశ్చాత్మక తతః పంచమి.
ఎక్కడి నుంచి మీరు కాలముని గాని ఎక్కడి నుంచి మార్గమును గాని కొలుస్తున్నారో ఆ అవధిభూతమైన దాటికి పంచమి వస్తుంది. ఇప్పుడు మన ఉదాహరణలో వనం నుంచి కదా మన కొలతలు పెడుతున్నాం, దానికి పంచమి ఇచ్చాము. దానికి పంచమి. అది ఖాయం చేసుకోండి ఫస్ట్. అవునండి. అది ఖాయం చేయండి, దాన్నే మార్చద్దు. దాని తర్వాత ఏమంటున్నాడు? తద్యుక్త అద్యుక్తాత్ అధ్వనః. ఈ మార్గానికి ప్రథమ సప్తమ్యౌ అన్నాడు. సరే, అందుకే ఉదాహరణ ఏమొచ్చింది? ఎక్కడి నుంచి కొలుస్తున్నావు? వనం నుంచి. కాబట్టి వనాత్. గ్రామము. అధ్వం ఏమిటి? ఎంత ఉంది? యోజనం అని చెప్పారు కనుక యోజనం అని ప్రథమా విభక్తిలోను, తర్వాత యోజనే అని సప్తమి కూడా చెప్పచ్చు. ఏమండి? ఇది అధ్వానికి. ఇక కాలానికి నెక్స్ట్ ఏమన్నాడు? కాలాత్ సప్తమీజ వక్తవ్య. ఈ కాలానికి ఉదాహరణ ఏమిస్తున్నాడు? కార్తిక్య అగ్రహాయణి మాసే అన్నాడు. కార్తిక్య అగ్రహాయణి మాసే. దీనికి ఏమన్నాడు? అధ్వమైతే ప్రథమ సప్తమి అన్నాడు, కాలాత్ అయితే సప్తమి ఒకటే చెప్పాడు. ఏమండి? కార్తిక్యాహ ఆగ్రహాయణి మాసే అంటే ఈ కొలతలు కొలిచేటప్పుడు, సౌరమానంలో వీటిలో కొలతలు కొలిచేటప్పుడు అండి, కార్తీక మాసము యొక్క పౌర్ణమి మొదలు పెట్టుకుని, ఏమండి, కార్తీక మాసము యొక్క పౌర్ణమాసిని మొదలు పెట్టుకుని ఉన్నటువంటి ఒక మాసానికి ఏం పేరంటే దాని పేరు ఆగ్రహాయణి అంటాడు. ఆగ్రహాయణి అంటే తర్వాత వచ్చేది. హలో, కనుక ఈ కార్తీక మాసం దగ్గర ప్రారంభం చేస్తే మార్గశీర మాస పౌర్ణమికి ఎంత దూరం ఉంది అంటే ఒక మాసం గడువు ఉందండి అని చెప్పాడు. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం ఎప్పుడు వస్తాయి అంటే ఒక నెల రోజుల తర్వాత వస్తూ పోయా అన్నాడు వాడు. అంటే ఏమని చెప్పాడు? దానికి ఉదాహరణ కార్తిక్యాహ పంచమిలో చెప్పేశాడు. ఆగ్రహాయిణి ఏమండి, ఎంత డిస్టెన్స్ లో ఉందండి? కాలం ఎంత కాలం ఉందండి? మాసే. ఆగ్రహాయని మాసే. మాసే ఎందుకంటే సప్తమి చెప్పాడు కాబట్టి, కాలమునకు సప్తమి కాబట్టి. ఆగ్రహాయణి అంటే ఏంటండి? మార్గశీర్ష మాసం అమ్మ. వైదికముగా ప్రతి మాసమునకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మధుమాసము అంటే చైత్ర మాసం, మాధవ మాసము అంటే వైశాఖ మాసం. ఇది ఒకటి. ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇది ఈ ఆగ్రహాయణి అనేది నాకు లీలగా గుర్తు ఏంటంటే ఈ ఈ పంటలు రావటము, ఆ ప్రారంభం, సంవత్సర ప్రారంభం కింద ఒకానొక కాలమానంలో ఈ మార్గశిర మాసం నుంచే మనకి ప్రారంభం సంవత్సరం, కొత్త సంవత్సరం. అమ్మా, నాకు గుర్తున్నంత మటుకు, తప్పైతే కరెక్ట్ చేసుకుందాం తర్వాత విషయం. గుర్తున్నంత మటుకు ఆగ్రహాయణి అంటే ఈ మార్గశిర మాసం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇంకా ఎంతకాలం ఉంది అంటే కార్తీకంలో ఉన్నాం కూడా, కార్తీక తర్వాత నెక్స్ట్ వచ్చే నెల తర్వాత అయ్యా కొత్త సంవత్సరం అని చెప్పాను అనుకోండి. అది అయినా కాకపోయినా మార్గశీర్షం ఎప్పుడు వస్తున్నాయి అంటే నెల రోజుల తర్వాత వస్తుంది అనుకోండి. మనకు కావాల్సిన అంతవరకే తాత్పర్యం. తర్వాత ఈ ఉదాహరణలు చివరి 3 వార్తికాలకి అనుకోవచ్చు అండి. అంతే అండి. ఓకే, అంతే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇతరర్థే దిక్శబ్దావంచూత్తర పదాజాహి యుక్తే. ఇది ఒకటే పదం. ఏమండి, ఇక్కడ చూడండి పదాలు ఎట్లొస్తాయో. అన్య, ఆరాత్,
ఇతర అన్యాదారాదితర ఇక్కడ ఆగండి. తర్వాత ఋతే దిక్ అన్యారాదాదితరే ఇతరే దిక్. తర్వాత దిక్ శబ్ద అంచూత్తర పద. తర్వాత ఆచ్ ఆహి ఇవన్నీ కలిపి ఇవన్నీ 8. ఇవన్నీ కలిపి అవుతాయండి. అన్యారాదితరర్థే దిక్ శబ్ద అంచూత్తర పదాచ అచ అంచూత్తర పదాజాహి యుక్తే అని సూత్రం వస్తుంది. ఏతైహి యోగే పంచమి స్యాత్. వీటి యోగములో ఉంటే పంచమి వస్తుంది. దీని ఏం విభక్తి అనాలమ్మా ఇప్పుడు మనం? ఉపపద విభక్తి. కారక విభక్తి కాదు, ఇప్పుడు ఉపపద విభక్తి చెప్పుకుంటున్నాం. వీటండి అన్య ఇత్యర్థ గ్రహణం, ఇతర గ్రహణం ప్రపంచార్థం. అన్య ఇత్యర్థ గ్రహణం, ఇతర గ్రహణం ప్రపంచార్థం. ప్రపంచార్థం అంటే గనక వివరించటం కొరకు అని. అన్యో భిన్న ఇతరో వా కృష్ణాత్. అన్యో భిన్న ఇతరో వా కృష్ణాత్. ఆరాధ్వనాత్ ఋతే కృష్ణాత్ పూర్వో గ్రామాత్. దిశి దృష్ట శబ్దో దిక్ శబ్ద తేన సంప్రతి దేశకాలావృత్తినా యోగేపి భవతి. చైత్రాత్ పూర్వః ఫల్గుణః అవయవవాచి యోగే తు న తస్య పరమామ్రేడితమితి నిర్దేశాత్. పూర్వం కాయస్య అంచూత్తరపదస్య తు దిక్శబ్దత్వేపి షష్ఠ్యతస్సర్తే ఇతి షష్ఠీం బాధితుం పృథక్ గ్రహణం. ప్రాక్ ప్రత్యగ్వా గ్రామాత్. అచ్ దక్షిణ ఆచ్ దక్షిణ గ్రామాత్. ఆహి దక్షిణాహి గ్రామాత్. అపాదానే పంచమీ ఇతి సూత్రే కార్తిక్యాః ప్రభృతీతి భాష్య ప్రయోగాత్. ప్రభుత్యోగే పంచమి భవాత్ ప్రభృతి ఆరభ్య వా సేవ్యో హరిః. అపపరిబహిరితి సమాస విధానాత్ జ్ఞాపకాత్ బహిర్యోగే పంచమి గ్రామాద్ బహిః. అదండి. అన్య అనే శబ్దం చేత సరే ఇది అస్య ఆరాత్ ఇతర ఋతే దిక్ అంచూత్తర పద అచ్ ఆచ్ ఆహి ఈ 8తో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది కనుక ఇది ఉపపద విభక్తి. అన్య శబ్దము చేత అన్యార్థక శబ్దములను గ్రహించాలి. అంటే ఏమిటి? సూత్రములో ఇతర శబ్దము అన్యార్థకమైన మనకి స్పష్టత కోసం అని చెప్పి ఇవన్నీ చెప్పాడు. అన్యో భిన్నో ఇతరో వా కృష్ణాత్ అంటే అన్యార్థకమైన శబ్దములతో సంబంధము ఉండటం చేత కృష్ణ శబ్దానికి పంచమి విభక్తి వచ్చింది. ఇక్కడ అన్య ఫస్ట్ అన్య కదండి, అన్యకు ఉదాహరణ ఇస్తున్నాడు. అన్యో భిన్న ఇతర ఇతర కృష్ణాతరు కూడా అనొచ్చు. ఎందుకంటే అన్యము అన్న ఇతరము అన్నా కూడా అన్య శబ్దానికి పర్యాయ పదమే కదా. కనుక ఇతర కృష్ణాత్ అని కృష్ణం నుంచి అని పంచమి విభక్తి వస్తుంది అని చెప్పాడు. ఆరాత్ అంటే దగ్గరగా శబ్ద యోగము కలిగితే ఆరాత్ అంటే ఆరాత్ వనాత్ అనే ఉదాహరణ ఇచ్చాడు. తర్వాత చూడండి ఆరాధ్ వనాత్. తర్వాత ఋతే కృష్ణాత్. ఇంకోటి ఋత శబ్దము ఉంది. ఋతే కృష్ణాత్
తర్వాత పదం ఏమిటి? ఋతే తర్వాత దిక్ శబ్ద పూర్వో గ్రామాత్. పూర్వో గ్రామాత్, ఉత్తరో గ్రామాత్, దక్షిణో గ్రామాత్ మీ ఇష్టం. దిక్కుని చెప్పే దిక్కు యొక్క శబ్దము పూర్వో గ్రామాత్. తర్వాత అంచుత్తర పద దిశి దృష్ట శబ్దో దిక్ శబ్ద. ఇక్కడ పూర్వగ్రామాత్ ఏంటి? దిక్ శబ్దము చేత, దిక్కు శబ్దము చేత దిక్కు విశేషమైన వాచకములని వస్తున్నాయి. పూర్వ, ఉత్తర, దక్షిణ, తర్వాత ప్రాచి, ఉదీచి ఇట్లాంటి శబ్దాలన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ చెప్పడం చేత ఏమవుతుంది? దేశ కాల వాచకములైన వాటి కంటే, అంటే దేశవాచకాలం, దేశవాచ కాలవాచకములైనటువంటి ఈ శబ్దములతో యోగం ఉన్నప్పుడు కూడా చైత్రాత్ పూర్వ ఫల్గుణ. చైత్రము కంటే ముందు నెల పేరేంటండి? ఫల్గుణ మాసము. ఫల్గుణాత్ పూర్వ దాని ముందు మాసం చెప్తారు. మాఘం ఫాల్గుణ కదా, మాఘమాస. ఇక్కడ పంచమి విభక్తి వస్తుంది. పూర్వాది దిక్కు శబ్దములు అవయవ వాచకములైనప్పుడు మాత్రము ఏమిటవుతుందిట? పంచమి విభక్తి ప్రవర్తించదు. ఎందుకు ప్రవర్తించదు అంటే తస్య పరమామ్రేడితం అనే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రము యొక్క ప్రభావము చేత ఏమిటవుతుందంటే, అక్కడ మనకు ఉదాహరణ చెప్తున్నాడు, తస్య పరం ఆమ్రేడితం అనే ఈ సూత్ర నిర్దేశమే ప్రమాణముగా అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది ప్రవర్తిస్తుందా, ఈ సందర్భంలో ప్రవర్తించదా అన్నప్పుడు పెద్దలు చెప్పిన ఉదాహరణని మనం పట్టుకోవాలి అని అర్థం. పెద్దలు చెప్పిన ఉదాహరణ ఏమిటి అంటే, మనకి పాణిని సూత్రాల్లోనే ఒక సూత్రం ఉంది, తస్య పరం ఆమ్రేడితం అని. ఇది ఎప్పుడు రాదన్నాడు అంటే, పూర్వాది దిక్కు శబ్దములు అవయవ వాచకములైనప్పుడు అన్నాడు. తస్య పరం అని అంటే ఏమిటి? దానికి పరముగా, దానికి వెనక, దానికి ముందు, దానికి పరముగా అని అంటున్నాం. కాబట్టి ఇది ఈ పరము అనే శబ్దము తస్య అదేదో దేనికైతే ఉద్దేశించామో దానికి అవయవమయ్యింది. అవునా కదా? దానికి అవయవంగా అయినట కానట? తస్య పరం, దానికి పరముగా కనుక ఈ సూత్రము తస్య పరం ఆమ్రేడితం అనే ఉదాహరణలో పంచమి రాలేదు కాబట్టి ఇక్కడ కూడా తీసుకోకర్లేదు. అందువలన పూర్వం కాయస్య అనే స్థలంలో అవయవవాచి పూర్వ శబ్దంతో యోగం ఉంది కాబట్టి ఇక్కడ కూడా పంచమి విభక్తి రాలేదు. తర్వాత ప్రాక్, ప్రత్యక్ వీటన్నిటినీ కూడాను, ఇవన్నీ దేని నుంచి వచ్చాయంటే అంచ్ అనే ధాతువు నుంచి వచ్చాయి. ప్రాక్, ప్రత్యక్, ఉదీచ్, ఏమండి, ప్రాచీ దిశై, ప్రాగ్ దిశై, ప్రాచీ దిశై, ఉదీచే దిశై, దక్షిణాయే దిశై, ఏమండి, ఇట్లా ఈ ప్రాక్, ప్రత్యక్ మొదలైనవన్నీ కూడాను అంచు అనే ధాతువు ఉత్తర పదం అనే వచ్చిన ధాతు ఉత్తర పదముగా కలిగిన శబ్దములు, అంటే దిక్ శబ్దములు అయినటువంటి వాటితో యోగం ఉన్నప్పుడు కూడా వీటి అంచుత్తర పదం వచ్చినప్పుడు పంచమి విభక్తి. ప్రాగ్ ప్రత్యక్ వా గ్రామాత్ అని, ప్రాగ్ గ్రామాత్ లేకపోతే ప్రత్యక్ గ్రామాత్ అని. ప్రాగ్ ప్రత్యక్ వా గ్రామాత్ అంటే ఒక వాక్యం కాదు, అది ప్రాగ్ గ్రామాత్ అనొచ్చు, లేకపోతే ప్రత్యక్ గ్రామాత్ అని కానీ చెప్పచ్చు. తర్వాత అంచుత్తర పద తర్వాత ఏంటన్నాడు? ఆచ్. ఆచ్ అన్న ఆహి అన్న ఒకటే అర్థముట. అంచేత ఆచ్ అనే ప్రత్యయాంతమైనటువంటి యోగం ఉన్నప్పుడు దక్షిణా గ్రామాత్, ఆహి అన్నప్పుడు దక్షిణాహి గ్రామాత్ అని పంచమి విభక్తి వస్తుంది అని చెప్పి వీటికి ఉదాహరణలు మనకి ఇచ్చాడు. అయిన తర్వాత ఏమంటున్నాడు?
అపాదానమి పంచమి సూత్రే కార్తిక్యా ప్రభృతి భాష్య ప్రయోగాత్ ప్రభృత్యర్థయోగే పంచమి అని ఒక వాక్యం ఇచ్చాడు. ఉదాహరణ ఎక్కడికి అయిపోయినాయి? దక్షిణాహి గ్రామాతో అయిపోయింది. తర్వాత ఏమంటున్నాడు? అపాదానే పంచమి ఇది సూత్రే కార్తిక్యాహ ప్రభృతి భాష్య ప్రయోగాత్. కార్తిక్యాహ ప్రభృతి అని మహాభాష్యములో ఒక ప్రయోగం ఉన్నది కనుక ఆ ఆధారముగా చేసుకుని ప్రయోగార్థ ప్రభృత్యర్థయోగే పంచమి, ప్రభృతి అనే పదంతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి వస్తుందయ్యా అని చెబుతున్నాడు. అపాదానే పంచమి అనే సూత్ర భాష్యంలో కార్తిక్యా ప్రభృతి అని ఒక ప్రయోగం కనపడుతుంది. అంచేత ప్రభృతి అర్థములో గల శబ్దాల యోగం ఉన్నప్పుడు కూడా పంచమి విభక్తి వస్తుంది అని మనం అర్థం చెప్పుకోవాలి. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? అపపరి బహిరితి అదే భవాత్ ప్రభృతి ఆరభ్య వా సేవ్యో హరి అని ఉదాహరణలుగా వాడికి చెడ్డ ప్రభృతితో వచ్చే ఉదాహరణ ఇస్తున్నాడు అక్కడ. భవాత్ ప్రభృతి ఆరభ్య సేవ్యో హరి అనేటువంటి ఉదాహరణ. ఈ ప్రభృతి ఉంది కాబట్టి ముందు దానికి భవాత్ అనేటటువంటి దానికి పంచమి విభక్తి వచ్చింది. తర్వాత అపపరి బహిరంచవ పంచమ్యా అని మనం సూత్రం చెప్పుకున్నాం. అపపరి బహిరంచవ పంచమ్య అనే సూత్రంలో బహిశబ్దమునకు పంచమ్యంతముతో సమాసము విధించబడుట చేత బహిశబ్దము యోగమునందు కూడా పంచమి వస్తుంది అని చెబుతున్నాడు. అంటే బహిహి అనే శబ్దముతో గ్రామాత్ బహిహి సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు అనమాట? బహిశబ్ద యోగంలో కూడా పంచమి విభక్తి వస్తుంది అని ఇది జ్ఞాపకం చేసినట్టుగా తీసుకోమన్నాడు. ఎందుకు? ముందే చెప్పబడింది కదా, అపపరి బహిరంచవ పంచమ్య అనే సూత్రం చేత బహిశబ్దం కూడా పంచమ్యంతముతో సమాసం విధించబడింది. గ్రామాత్ బహిహి అని. ఇది అయిన తర్వాత గురువు గారు వశిష్ఠ మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఈ పైన ఇచ్చిన ఉదాహరణలలో ఆరాత్ వనాత్ ఋతే కృష్ణాత్ పూర్వో గ్రామాత్, అక్కడ పూర్వో గ్రామాత్ అన్నారు, కిందేమో పూర్వం కాయస్య. ఈ రెండు పూర్వ సిద్ధంతో కలిపి చెప్పినవే. ఒక చోటేమో పంచమి వచ్చింది, ఇంకో చోట రాలేదండి. దానికి అర్థం ఎందుకు అర్థం కాలేదండి అది. ఓకే. పూర్వో గ్రామాత్ చెప్పండి. పూర్వో గ్రామాత్ అవయవవాచకం అయినప్పుడు రాదు అని చెప్పారు ముందు. కరెక్టే, కానీ పూర్వో అనేది మనకి ఇచ్చిన 8లో లేదండి. ముందు 8 ఇచ్చారు కదా, 8తో యోగం ఉన్నప్పుడే పంచమి విభక్తి వస్తుందన్న 8లో ఈ పూర్వో అనేది లేదు. దిక్కు కదండి, పూర్వం అండి. దిక్కు ఉంది కదండి. ఓహో, దిక్ ఓకే, శబ్దం ఉంది కదా. ఓకేనండి, ఓకే, క్లియర్, రైట్. సరే, ఇప్పుడు ఒక అనుబంధ ప్రశ్న ఏమిటంటే, ఇక్కడికి ఆపుకుందాం. అపపరివర్జన అనే సూత్రం దగ్గర నుంచి రేపు చెప్పుకుందాం అండి.